హలో అండి. ఈ రోజుతో మా ఊటీ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. సో, ది బెస్ట్ అండ్ ఫైనల్ పార్ట్ ఏంటంటే టాయ్ ట్రైన్. ఈ వీడియోలో మేము మీకు టాయ్ ట్రైన్ గురించి చెప్పబోతున్నాను. సో, ప్లీజ్ వాచ్ దిస్ వీడియో అంటిల్ ద ఎండ్. డోంట్ మిస్ ఇట్. మేము ఈరోజు మార్నింగ్ ఇంకేం ట్రిప్ ప్లాన్ చేయలేదు. ఎందుకంటే మాకు చెక్‌ఔట్ టైమ్ 11:30కి ఇచ్చారు. సో, 11:30కి ఇంకా నడుచుకుంటా వెళ్ళేసరికి 12 అయిందనమాట. లంచ్ చేసేసి మేము డైరెక్ట్‌గా ఉదగమండలం స్టేషన్‌కెళ్ళిపోయాము. సో, ఇక్కడ ఉదగమండలం టు కూనూర్ అనమాట మేము బుక్ చేసుకున్న టాయ్ ట్రైన్ టికెట్స్. మీరు ఎప్పుడైనా సరే ఊటీ వచ్చినప్పుడు ద బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఊటీ టాయ్ ట్రైన్ అంటేనే ది బెస్ట్ ఎక్స్‌పీరియన్స్. చాలా అనిపిస్తది. చుట్టూ చూస్తూ స్లోగా వెళ్తుంది ట్రైన్. పచ్చని కొండల మధ్యలోంచి వెళ్తదనమాట. చాలా అనిపిస్తది. సో, మీలో ఎప్పుడైనా సరే బుక్ చేసుకోవాలి అనిపిస్తే కొంచెం తొందరగా బుక్ చేసుకోండి. ఎందుకంటే అంత తొందరగా అవైలబుల్ ఉండవు టికెట్స్. ట్రైన్ చిన్నది. దట్ టూ అన్నీ ఆక్యుపై అయ్యే ఉంటాయి మాక్సిమం. సో, మీరు కనుక మీకు లక్ బావుంటే తొందరగా దొరుకుతాయి టికెట్స్. సో, ఇంక మేము ఉదగమండలం స్టేషన్‌కొచ్చేసి ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నామనమాట. సో, ఈలోపు స్టేషన్‌లో మ్యూజియం ఏదో కనిపించింది. అంటే పాతకాలం నాటి ట్రైన్స్‌కి సంబంధించిన పార్ట్స్ అవన్నీ ఇక్కడ మ్యూజియంలా పెట్టారు. సో, అక్కడికొచ్చి కొంచెం సేపు కూర్చున్నాము. మేము గమనించిందేంటంటే ఇక్కడ మాక్సిమం అందరూ టూరిస్ట్‌లే ఉన్నారు. స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళే కనిపించారు చాలా వరకు. సో, ఇదే అనమాట టాయ్ ట్రైన్. చూస్తున్నారు గదా! వాళ్ళ ప్రైవసీ కోసం నేను వాళ్ళని అంత దగ్గరగా డీటెయిల్‌గా వీడియో తీయలేదు. జస్ట్ నార్మల్‌గా. చాలా స్లోగా స్టార్ట్ అయిందండి ట్రైను. నాకు ఆహ్, ఎ ఉన్న 45 కిలోమీటర్స్ మనం మిగతా మామూలు జనరల్‌గా ఏ ట్రైన్ ఎక్కినా సరే 1 అవర్, 2 అవర్స్‌లో ఎళ్ళిపోతాం గదా! ఇది అలా కాదు. ఒక 45 కిలోమీటర్స్‌ని 3½ అవర్స్ తీసుకెళ్ళిందంటే మీరే అనుకోండి ఎంత స్లోగా వెళ్తదో ట్రైన్ అని. సో, అంత స్లోగా వెళ్ళింది కాబట్టే మాకు వీడియో తీయడానికి కూడా చాలా బాగా కుదిరింది. ఐ రియల్లీ ఎంజాయ్డ్ దిస్ ఎక్స్‌పీరియన్స్. మీరు కనక ఎప్పుడైనా ఊటీ వస్తే తప్పకుండా ట్రై చేయండి. ఆహ్, మీరు జంగల్ సఫారీకి ఊటీలో జంగల్ సఫారీకి వెళ్ళడానికి ఉందనమాట. అంటే మాకు టైం కుదరలేదని మేము వెళ్ళలేదు. జస్ట్ ఆ ఒక్క ట్రిప్‌కి మాకు 1 డే మొత్తం ఆ ట్రిప్ వరకే అయిపోతదన్నారు. సో, అందుకని నెక్స్ట్ టైమ్ ఇంకెప్పుడైనా వచ్చినప్పుడు అప్పుడు ప్లాన్ చేసుకోవచ్చులే అని ఇంకా జంగల్ సఫారీకి మేము వెళ్ళలేదు. సో, అందుకని ఇలా టాయ్ ట్రైన్ బుక్ చేసుకున్నామంట. ఆ టైంకి అదే ఆ ట్రిప్‌కి బదులు ఈ టాయ్ ట్రైన్‌ని మేము బుక్ చేసుకున్నాము. సో, ఇదనమాట మా కంపార్ట్‌మెంట్. ఇది ఫస్ట్ క్లాస్ అనమాట. ఇక్కడ క్లాసెస్ వైస్ ఉంటాయి. ఇది హైయెస్ట్ ప్రైస్. సో, చూస్తున్నారు గదా! ఇది జస్ట్ పార్ట్ 1 వీడియోనే. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ జేసుకోండి. అండ్ సెకండ్ పార్ట్‌ని తొందరలోనే రిలీజ్ చేస్తాను. సో, రిలీజ్ చేసినాక ఆ లింక్‌ని కూడా కామెంట్స్‌లో పెడతాను. తప్పకుండా చూడండి. మీ ఎంకరేజ్‌మెంట్ ఉంటే నాకు దగ్గరికి వచ్చేస్తున్నాయి. 1000 సబ్స్క్రైబర్స్‌కి నియర్‌గా ఉన్నాను. సో, ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.